అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. కర్కాటక రాశి రాశిఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. కర్కాటక రాశి. రెండు 2025 కర్కాటక రాశి రాశిఫలాలు. కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, ఇంటిపరంగా కర్కాటక రాశిఫలం 2025 జాతకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ 2025లో భూమి, భవనాలు మరియు వాహనాలను కూడా ఎప్పుడు కొనుగోలు చేస్తారు తెలుసుకోవాలి అని ఉందా? ఈ సంవత్సరం గ్రహ సంచారాల ఆధారంగా మేము మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తాము. వాటి ద్వారా మీరు ఏవైనా సంభావ్య సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు. కర్కాటక రాశి 2025 వార్షిక రాశిఫలం. కర్కాటక రాశి వారి వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీరు మీ కష్టానికి తగిన విజయాన్ని పొందుతారు. మీరు మునుపటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు మీలో తాజా ఉత్సాహం మరియు శక్తిని గమనించవచ్చు. ముఖ్యంగా మార్చి తర్వాత మీరు పెద్దల మార్గదర్శకత్వంలో ఎదుగుతున్నారనేది స్పష్టమవుతుంది. కర్కాటక రాశి వారి జాతకం ప్రకారం ఈ 2025లోనే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో మే తర్వాత ఖర్చులు కూడా పెరగవచ్చు. విదేశాలలో లేదా వారి స్వస్థలానికి దూరంగా ఉన్నవారు మే తర్వాత కూడా సానుకూల ఫలితాలను అనుభవించవచ్చు. మరికొందరు కుటుంబ మరియు ఆర్థిక వ్యవహారాల విషయంలో మరింత జాగ్రత్తగా మరియు వివేకంతో ఉండాలి. మే తర్వాత రాహు సంచారం బలహీనంగా ఉంటుంది. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఊహించని సమస్యలు ఉండవచ్చు. కానీ మెల్లమెల్లగా సమస్యలు తగ్గుముఖం పట్టడంతో మీరు ఊపిరి పీల్చుకోవచ్చు. కర్కాటక రాశి ఉన్న వ్యక్తులు వారి ఉద్యోగాల కారణంగా నిరంతరం ప్రయాణం చేయవచ్చు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 2025 సంవత్సరం ప్రారంభం ప్రేమ సంబంధాలలో అందాన్ని తెస్తుంది. ముఖ్యంగా మే నెల ప్రేమ, వివాహాలు మరియు వివాహ వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు ప్రేమ గృహంలో ఉంటాయి. మీ ప్రేమ జీవితంలో కొత్త శక్తి పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించవచ్చు. కెరీర్ పరంగా సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. శని దృష్టి 8వ ఇంటి నుండి 10వ ఇంటి వరకు ఉంటుంది. దీని కారణంగా మీరు పని ఒత్తిడికి లోనవుతారు. అయితే మీరు కష్టపడి పని చేస్తారు మరియు ఉద్యోగంలో మీ స్థానాన్ని పరిపక్వం చేస్తారు. ఏప్రిల్ 2025లో కర్కాటక రాశికి అంగారక గ్రహ సంచారం. దీని కారణంగా మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీరు సీనియర్ అధికారుల ఆశీర్వాదం పొందుతారు. మీరు వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. స్నేహితులు మరియు భాగస్వాముల నుండి మీకు వ్యాపారంలో మంచి మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. మీరు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి. విద్యార్థుల చదువు మిశ్రమంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొంత మందకొడిగా ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. విద్యార్థులు మే నెలలోపు చదువును వేగవంతం చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడమే. 2025 ప్రారంభం నుండి మే 2025 వరకు దేవగురు బృహస్పతి మీ 11వ ఇంటి గుండా వెళుతుంది. ఇది మీకు శుభదాయకంగా ఉంటుంది. మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. మీరు మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మీరు మీ భాగస్వామితో
మధురమైన క్షణాలు గడుపుతారు. మీ ప్రేమ జీవితంలో శృంగారం యొక్క ఛాయ ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కలిగి ఉంటారు. దాని కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు విద్యారంగంలో లాభపడతారు. మీరు ఈ సంవత్సరం ఏదైనా పరీక్షకు సిద్ధమైతే మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. ఉన్నత చదువుల కోసం తమ దేశం వెలుపల చదువుకోవాలనుకునే విద్యార్థులు లేదా కొత్త కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు సంవత్సరం ప్రారంభంలో చాలా అదృష్టంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మార్చి 2025 నుండి శని మీ 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ స్నేహితులతో మీ సయోధ్య ఆశించబడుతుంది. మీరు మీ వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి అడుగడుగునా మీకు సహకరిస్తారు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా శృంగారం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సానుకూల ఫలితాలను పొందుతుంది. వ్యాపార రంగంలో మీరు గుర్తింపు పొందుతారు. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది. వ్యాపార పర్యటనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొత్త గమనాన్ని ఛేదిస్తారు. ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనం లేదా ఇంటి పనుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే మే 2025 నుండి రాహువు మీ 8వ ఇంటి గుండా, కేతువు మీ 2వ ఇంటి గుండా సంచారం చేయబోతున్నందున మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది మీకు సహాయపడుతుంది. గ్రహాల యొక్క ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అనవసర ఖర్చులు పెరిగి మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఏమీ పొదుపు చేయలేరు. షేర్ మార్కెట్ లేదా ఏదైనా లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఈ కాలంలో చేసిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించే డీల్గా ఉంటాయి. మీరు మీ డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి. మీ సంబంధాలలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఆగస్టు 2025లో శుక్ర సంచార కర్కాటకం మాధుర్యం కారణంగా మీ ప్రేమ సంబంధాలలో ప్రతిబింబిస్తుంది. మీరు మీ భావాలను మీ ప్రియమైన వ్యక్తికి తెలియజేయాలని ఆలోచిస్తుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు చాలా సరదాగా ఉంటుంది. మంచి సామర్థ్యం ఆధారంగా మీరు మీ అనేక పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. 2025 చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాలలో ఒకటి. మీ వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు భావిస్తారు. ఈ సమయంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. కర్కాటక రాశి ఆర్థిక జాతకం. కర్కాటక రాశిలో జన్మించిన వారికి 2025 సంవత్సరం ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అయితే సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయో లేదో అస్పష్టంగా ఉంది. మీరు మీ జీవితంలో చాలా హెచ్చు తగ్గులు చూస్తారు. 2025 సంవత్సరం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలు పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి అవకాశం పొందుతారు. మార్చి నెల తర్వాత శని ప్రతికూల ప్రభావం డబ్బు ఇంటిని వదిలివేస్తుంది. మే నెల తరువాత 2వ ఇంట్లో కేతువు ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్నిసార్లు చిన్నపాటి తేడాలు ఉండవచ్చు. దేవగురువు బృహస్పతి యొక్క శుభదృష్టి మీ వ్యాపారానికి 4 రెట్లు విజయాన్ని ఇస్తుంది. బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు మీ లాభ ఇంట్లో ఉంటాడు. ఇది మీ కష్టానికి ప్రతిఫలం ఇస్తుంది మరియు మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు. పెట్టుబడులకు ఇది గొప్ప సమయం. మీ బడ్జెట్ను ప్లాన్ చేయండి. మీరు ఫ్రీలాన్స్ లేదా పార్ట్ టైం వర్క్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.
వ్యాపారస్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రారంభ సంవత్సర కాలం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల ఏప్రిల్ మరియు మే మధ్య కాలంలో కొంత సానుకూల ఆర్థిక ఫలితాలు ఉంటాయి. మే మధ్యకాలం తర్వాత ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి నియంత్రణ చర్యలు అవసరం. మే 2025 తర్వాత పరిస్థితులు మారవచ్చు, మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి, ఉద్యోగాలు మార్చడానికి ఇది సరైన సమయం కాదు. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు మరియు మీ ఆర్థిక వ్యవహారాలను నిర్లక్ష్యంగా నిర్వహించవద్దు. నిజానికి ఒక మంచి ఆర్థిక నిపుణుడి సహాయం తీసుకోవడం సరైన పని. మీరు కొన్ని ఆర్థిక నష్టాలతో బాధపడవచ్చు, కాబట్టి మీరు మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి, అప్పుడే మీరు విజయం పొందుతారు. 2025 సంవత్సరం మధ్యలో మీకు ఆర్థికంగా అసాధారణ ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్కు సంబంధించిన పని మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యం చేయకుండా మీ స్వంత వ్యాపారం చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆశించవచ్చు. ఆర్థికంగా గొప్ప సంవత్సరం. వీలైనంత వరకు అతిగా ఖర్చు పెట్టడం మరియు నిర్లక్ష్యంగా పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీరు ఎవరి వద్దనైనా అప్పు తీసుకున్నట్లయితే మీరు దానిని తిరిగి చెల్లించగలరు. ఏదైనా ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా చింతించకండి, లేకుంటే మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఏదైనా వ్యాపార సంబంధిత పర్యటన నుండి మీరు ప్రయోజనాలను పొందుతారు. మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే దానిని కొంతకాలం వాయిదా వేయండి. సమయం మీకు అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీ పనుల్లో వేగం మందగిస్తుంది. షార్ట్ స్ట్రింగ్ బడ్జెట్లో పనిచేయడం మంచి ఆలోచన. ఇది మిమ్మల్ని అధిక వ్యయం నుండి కాపాడుతుంది. ఈ సమయంలో కొంతమంది రహస్య శత్రువులు మీ పనికి ఆటంకం కలిగిస్తారు, కాబట్టి మీరు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దని లేదా మీ హృదయాన్ని ఎవరికీ చెప్పవద్దని మీకు సలహా ఇస్తున్నాము. ఎవరైనా మీకు చాలా మంచి వ్యాపారాన్ని అందిస్తే లేదా చాలా తక్కువ సమయంలో మీ డబ్బును రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తే దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోకుండా ఆ వ్యక్తిని లేదా ఆ పథకాన్ని విశ్వసించకండి. కర్కాటక రాశి ఆరోగ్య జాతకం. కర్కాటక రాశి యొక్క వార్షిక ఆరోగ్య జాతకం 2025 ప్రకారం మీరు ఈ సంవత్సరం మిశ్రమ ఆరోగ్య ఫలితాలను పొందుతారు. 2025 సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు 9వ ఇంట్లో శని సంచారం ఆరోగ్య పరంగా మంచిది కాదు. నడుము, జననాంగాలు లేదా నోటికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఈ కాలంలో మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఫిట్నెస్ పై మీ దృష్టి పెరుగుతుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటారు. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు మరియు మీరు వాటిని కూడా అమలు చేస్తారు. గత సంవత్సరం మీకు ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మీ సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు. 2025లో శని సంచారం తర్వాత 9వ ఇంటిని వదిలి వెళతారు మరియు మీ మునుపటి ఆరోగ్య సమస్యలు క్రమంగా మెరుగుపడతాయి. మే మధ్య నుండి బృహస్పతి 12వ ఇంటికి వెళుతుంది. ఇది నడుము మరియు కడుపుకు సంబంధించిన కొన్ని సమస్యలను కలిగిస్తుంది, కానీ ఈ సమస్యలు మళ్లీ పునరావృతమవుతాయి. కాబట్టి పాత సమస్య కొనసాగితే సరైన చికిత్స మరియు ఆరోగ్యకరమైన ఆహారం దానిని తొలగించడంలో సహాయపడుతుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరియు పని చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఏడాది పొడవునా మీ జీవితంలో తక్కువ ఒత్తిడి కూడా ఉంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే సంవత్సరం రెండవ సగం కొంత బాధాకరంగా ఉంటుంది. కర్కాటక రాశి స్త్రీలు ఈ సంవత్సరం తమ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా ఫిట్నెస్ సెంటర్, యోగా క్లబ్ లేదా జిమ్లో చేరవచ్చు. ఈ రాశిచక్రంలోని పెద్దలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు కీళ్ల నొప్పులు, గ్యాస్
అజీర్ణం లేదా జలుబు మరియు దగ్గుతో బాధపడవచ్చు. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆహారం అంటే మారుతున్న సీజన్లో మీరు తినే మరియు త్రాగే ఆహారం మరియు మీ రొటీన్ చెక్ అప్ క్రమం తప్పకుండా చేయాలి. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకండి మరియు కొంచెం ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సంవత్సరం మధ్యలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. 2025 సంవత్సరం మధ్యకాలం మీకు అలసటతో నిండి ఉంటుంది. మీపై అధిక పని ఒత్తిడి కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు. మీ వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో కోపం రాకుండా చూసుకోండి. మీ ఆరోగ్యానికి ఇది ప్రధాన కారణం కాబట్టి అతిగా ఆలోచించడం మానుకోండి. లేకపోతే ఈ అలవాటును తొలగించాలి. అది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీరు మీ జీవనశైలిలో యోగా మరియు ధ్యానాన్ని చేర్చుకోవాలి. ధ్యానం మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులతో పోరాడటానికి మీకు ధైర్యాన్ని ఇస్తుంది మరియు మీరు పరిస్థితిని సులభంగా నియంత్రించగలుగుతారు. యోగా ప్రతి వ్యక్తి జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ జీవితంలో యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు రోడ్డు దాటుతున్నప్పుడు లేదా వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంటే ఇది సహాయపడుతుంది. లేకుంటే మీరు గాయపడే అవకాశం ఉంది. మీరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ సమస్యలన్నింటినీ నివారించవచ్చు. మీరు సరైన ఆహారం తీసుకోవాలి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. యోగా చేయడం, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎక్కువ కాలం ఫిట్గా ఉండగలుగుతారు. మొత్తం మీద మీరు 2025 సంవత్సరంలో మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కర్కాటక రాశి కెరీర్ జాతకం. కర్కాటక రాశి ఫలం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీరు విజయం సాధించడానికి చాలా ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే లేదా ఉద్యోగాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లయితే సంవత్సరం ప్రారంభ సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది. గత ఏడాది సమస్యల పరిష్కారానికి ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని ఇది సూచిస్తుంది. మీరు గతాన్ని విడిచిపెట్టి ముఖ్యంగా మార్చి నెల తర్వాత నూతన శక్తి మరియు నిబద్ధతతో మీ లక్ష్యాల దిశగా పనిచేయడం ప్రారంభిస్తారు. మీరు మరింత మెరుగైన కమ్యూనికేషన్ శైలిని కలిగి ఉంటారు. పర్యవసానంగా ప్రభావవంతమైన కమ్యూనికేషన్ చర్చలు లేదా ఇతర లావాదేవీల ఉద్యోగాలలో నిమగ్నమయ్యే వ్యక్తులను నిపుణులుగా వారి సామర్థ్యాలలో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మార్కెటింగ్ సంబంధిత రంగాలలోని వ్యక్తులు కూడా విజయం సాధించగలరు. ఉత్తమ భాగం ఏప్రిల్ మరియు మే మధ్య ఉంటుంది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి పరిగెత్తే అవకాశం ఉంది. అయితే పరుగు తర్వాత ఫలితాలు ముఖ్యమైనవి మరియు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ సహోద్యోగులు ప్రవర్తించే విధంగా కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా లేకపోయినా మీరు ఇప్పటికీ ఆ వాతావరణంలో పని చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగాలు మార్చడం మొదలైన వాటికి కూడా లాభదాయకంగా ఉండవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉపాధి పరంగా మెరుగ్గా ఉంటుందని మరియు మీరు విశ్రాంతి తీసుకునే పని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని మేము మీకు హామీ ఇస్తున్నాము. సంవత్సరం ద్వితీయార్ధంలో పరిస్థితులు మెరుగుపడతాయి. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే వేచి ఉండి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారవేత్తలకి ఇది సరైన ఉత్పాదక సంవత్సరం కాదు. మీరు విజయం సాధించడానికి కృషి చేసినప్పటికీ లాభదాయకమైన ఒప్పందాలను పొందలేరు. మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయాలి. ఈ సమయంలో చేసే చిన్న పొరపాటు కూడా మీకు పెద్ద పరిణామాలను కలిగిస్తుంది. మీ అజాగ్రత్త కారణంగా మీరు మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోవచ్చు. కాబట్టి పని పట్ల నిజమైన భక్తిని కొనసాగించండి. ఈ సమయంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఓపిక పట్టాలి మరియు ఈ సమయం గడిచే వరకు
వేచి ఉండాలి. ఈ సమయం మీ కెరీర్ పరంగా కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. మీరు ఎక్కువ పని చేసినట్లు అనిపించవచ్చు. వృత్తిపరంగా మీ కష్టాలు పెరుగుతాయి. ఈ కాలంలో మీ ఉద్యోగులు లేదా సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. వృత్తిపరంగా మీ ప్రణాళికలు విఫలమైనందున మీరు కోల్పోయినట్లు పరధ్యానంగా మరియు ఒత్తిడికి గురవుతారు. సంవత్సరం చివరిలో సమయం మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఈ సమయంలో మరోసారి మీరు శాశ్వత ఉద్యోగం పొందవచ్చు. మీరు మీ స్వంతంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీరు కూడా చేయవచ్చు. ఇందులో భాగస్వాముల సహకారంతో పని చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు పొందుతారు. సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే చివరి నెలలు మీ కెరీర్కు చాలా అదృష్టాన్ని కలిగిస్తాయి. మీ కష్ట సమయాలను ఓపికగా ఎదుర్కోవాలి. మీరు చేసే ప్రతి పనిలో మీ వంతు కృషి చేయండి. మీరు కష్టపడి పనిచేస్తే ప్రతిదీ మారుతుంది మరియు మీరు మీ కెరీర్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేయకుండా తమ పని, వ్యాపారం లేదా స్టార్టప్ ని ప్రారంభించాలనుకునే విద్యార్థుల గురించి మాట్లాడండి. ఈ సమయం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టవచ్చు. అది మీకు మంచి లాభాలను ఇస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు రిస్క్ తీసుకోవచ్చు. మీ కృషితో మీరు మీ కష్ట సమయాలను విజయవంతంగా, ఉజ్వల భవిష్యత్తుగా మార్చుకుంటారు. మీ కెరీర్లో మీరు బద్ధకంగా ఉండాల్సిన అవసరం లేదు. సోమరితనం మీ విజయానికి అడ్డంకులను సృష్టిస్తుంది. విద్య, ఇంజనీరింగ్, వైద్య రంగానికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచి అవకాశాలు వస్తాయి మరియు మీ కెరీర్ ఊపందుకుంటుంది. ఇతర రంగాల వారు కూడా వారి చదువును బట్టి ఉద్యోగాలు పొందవచ్చు. ఈ సంవత్సరం మీరు కొత్త ఉద్యోగం పొందవచ్చు లేదా మీ కార్యాలయంలో స్థలం మారే అవకాశం ఉంది. మీరు తగిన ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. టెక్నికల్ రంగంలో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వారికి మంచి ఆఫర్లు వస్తాయి. మోడల్స్ మరియు ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఈ నెలలో చాలా బాగా రాణిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కర్కాటక రాశి ప్రేమ జాతకం. కర్కాటక రాశి వార్షిక ప్రేమ జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీ జీవితంలో పుల్లని మరియు తీపి ప్రేమతో నిండి ఉంటుంది. మీ శృంగార సంబంధాల పరంగా మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. 2025 సంవత్సరం ప్రారంభం మీ సంబంధాలకు కొంచెం కష్టంగా ఉంటుంది. కోపం మరియు అహంకారం మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధంలో కొంత చేదు ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతునిస్తారు. శని గత 2 సంవత్సరాలుగా మీ 5వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ప్రేమ జీవితంలో ఉదాసీనతను కలిగిస్తుంది. మార్చి నెల తర్వాత 5వ ఇంట శని ప్రభావం ఉండదు. ఇది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది, ఎందుకంటే ఇది దీర్ఘకాలిక సమస్యలను మరియు చిన్న విషయాలపై ఆగ్రహాన్ని తొలగిస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. లేకుంటే కొద్దిగా అజాగ్రత్త మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఏది ఏమైనప్పటికీ మే మధ్య వరకు బృహస్పతి యొక్క సంచారము ఇప్పటికీ శుభప్రదంగా ఉంది కాబట్టి దానికి దారితీసే రోజులు డేటింగ్ లేదా స్నేహం చేయాలని చూస్తున్న యువకులకు ప్రయోజనకరంగా ఉంటాయి. కర్కాటక రాశి వారి వైవాహిక జీవితానికి ఈ సమయం అంత మంచిది కాదు. ఈ సంవత్సరం మీ వైవాహిక జీవితం విసుగును మరియు దూరాన్ని తెస్తుంది. మీ ఇద్దరి మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు మరియు విభేదాలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఒకరి భావాలను ఒకరు గౌరవించకపోతే మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య వైరం పెరగవచ్చు. మీరు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపవలసి ఉంటుంది మరియు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఈ సంబంధం భవిష్యత్తులో విజయవంతమవుతుంది. మరోవైపు
డేటింగ్ చేస్తున్న యువ జంటల గురించి మాట్లాడినట్లయితే ఈ సంవత్సరం వారికి మంచిది. ఈ సంవత్సరం మీ కుటుంబం మీ వివాహ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతుంది. మీకు మీరే థ్రిల్గా భావిస్తారు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య అంతా బాగానే ఉంటుంది. సూర్యుడు మీ ఇల్లు మరియు కుటుంబానికి చెందిన 4వ గృహంలోకి ప్రవేశించాడు. ఇది మరింత అంతర్గత దశను ప్రేరేపిస్తుంది. మీరు సాధారణంగా చేసేదానికంటే ఎక్కువగా ఇంటిని చుట్టుముట్టడం మరియు ప్రేమికుడితో హాయిగా గడపడం ఆనందించవచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి ఇంట్లో తయారు చేసిన విందును ఆస్వాదించవచ్చు, లేదా వారితో కలిసి కొత్త ప్రదేశానికి వెళ్లడాన్ని కూడా పరిగణించవచ్చు. ఒంటరిగా ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీకు నచ్చిన అమ్మాయిని మీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. మీరు వివాహం గురించి ఆందోళన చెందుతూ వివాహానికి తగిన జీవిత భాగస్వామిని కనుగొనలేకపోతే మీరు ఈ సంవత్సరం దానిని పొందవచ్చు. పిల్లలకు సంబంధించిన సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. కర్కాటక రాశిఫలం 2025 ప్రకారం 5వ ఇల్లు మే మధ్యకాలం తర్వాత చాలా కాలం వరకు సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండదు. ఈ దృష్టాంతంలో శుక్రుడు మరియు కుజుడి చేతిలో ముగుస్తుంది. శుక్రుడు సాధారణంగా సానుకూల ఫలితాలను ఇస్తాడు. అంగారకుడు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఈ సమయంలో మీరు సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని కూడా అనుభవించగలుగుతారు. 2025 సంవత్సరం మధ్యలో మీ సంబంధాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. మీ భాగస్వామిని అనుమానించే అలవాటు మీపై ప్రభావం చూపుతుంది. మీ అధిక స్వాధీన స్వభావం కారణంగా మీరు మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టవచ్చు. సందేహాలు మరియు అనవసరమైన చిక్కులు మీ సంబంధం యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. సందేహానికి బదులు మీరు మీ ప్రేమ సహచరుడితో బహిరంగంగా మాట్లాడాలి. కొంతమంది ఈ సంవత్సరం తమ ప్రేమను కూడా వ్యక్తం చేయవచ్చు. ప్రేమ జీవితం విషయానికి వస్తే 2025 ఇతరుల కంటే మెరుగైన సంవత్సరంగా ఉండవచ్చని ఇది సూచిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతో మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు. కొత్త సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. 2025 సంవత్సరం చివరి నాటికి మీరు కుటుంబం యొక్క ఆనందంలో కొంచెం తగ్గుదలని అనుభవించవచ్చు. కొత్త సంబంధాలను సృష్టించే ప్రక్రియలో పాత సంబంధాలను విస్మరించవద్దు. మీ వ్యక్తిగత జీవితంలో ఉద్రిక్తతలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా దాచకుండా లేదా వారిని మోసం చేయకుండా ప్రయత్నించండి. మీ జీవితంలోని ప్రతి సంబంధానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే మీరు మంచి జీవితాన్ని గడపగలుగుతారు. కర్కాటక రాశి విద్యా జాతకం. కర్కాటక రాశి ఫలం 2025 ప్రకారం ఈ 2025 సంవత్సరం సాధారణంగా విద్యాపరంగా మెరుగుపడుతుంది మరియు చాలా ప్రయోజనకరమైన ఫలితాలు పొందబడతాయి. ఉన్నత విద్య బృహస్పతి ఈ సంవత్సరం మీ 5వ మరియు 7వ గృహాలలో ఉంటాడు మరియు సాధారణ విద్య మరియు వృత్తి విద్య రెండింటికి బలంగా ఉంటాడు. సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ 12వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. సాధారణంగా బలహీనమైన పరిస్థితిగా పరిగణించబడుతున్నప్పటికీ విదేశాలలో చదివే పిల్లలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వారి జన్మస్థలాలకు దూరంగా చదువుతున్న విద్యార్థులు కూడా అదే సమయంలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్యను కోరుకునే వారు. బృహస్పతి మీ 4వ ఇంటిని 12వ ఇంట్లో దాని స్థానం నుండి చూస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత అదనపు శ్రమ అవసరమైనప్పటికీ సంవత్సరం చివరి భాగంలో సాధారణంగా సానుకూల ఫలితాలు రావచ్చు. వీటన్నింటికి ఒకే ఒక ప్రతికూలత ఏమిటంటే 2వ ఇంట్లో కేతువు ప్రభావం వల్ల మే నుండి కుటుంబ వాతావరణం కొద్దిగా ఆగిపోవచ్చు. ఈ సందర్భంలో మీరు ఆదర్శవంతమైన అధ్యయన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మరింత కృషి చేయాలి. మీరు మీ కోసం సానుకూల వాతావరణాన్ని సృష్టించుకుని మీ చదువులపై దృష్టి సారిస్తే మీరు ఈ సంవత్సరం బాగా చదువుకోవచ్చు. కర్కాటక రాశి వ్యాపార జాతకం. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం వ్యాపార సంబంధిత ప్రయత్నాలలో
కొన్ని మంచి ఫలితాలను అనుభవించవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు మెరుగ్గా పనిచేసినప్పటికీ ఆలోచన రహిత వ్యాపార నిర్ణయాలు అనుకూలంగా లేవు. మీ 10వ ఇంటిని 3వ కోణం నుండి 8వ ఇంటి ద్వారా శని సంచారం సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు జరుగుతుంది. మార్చి నెల తర్వాత శని ప్రతికూలత వల్ల ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. శని కూడా వ్యాపారంలో సహాయం చేయడు, అలా అని ప్రతికూలంగా కూడా ఉండడు. పర్యవసానంగా ఎక్కువ ప్రయత్నం చేయడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని సరైన దిశలో నడిపించగలరు. మీరు మే మధ్యకాలం వరకు మిగిలిన కాలం నుండి ప్రయోజనం పొందుతారు. డిమాండ్ చేసే ఉద్యోగాలు ఉన్నవారు దీని తరువాత సమయం నుండి ప్రయోజనం పొందుతారు. విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడం మరియు ఎగుమతి చేయడం లేదా సుదూర ప్రాంతాల నుండి వస్తువులను కొనుగోలు చేయడం మరియు విక్రయించడం వంటి పనులు చేసేవారు కూడా వ్యాపారంలో విజయం సాధించగలరు. ఇతరులు కూడా విజయం సాధిస్తారు, కానీ వారు చాలా కృషి చేయవలసి ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి 2025లో సాపేక్షంగా మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది. కర్కాటక రాశి వివాహ జాతకం. వివాహ వయస్సు వచ్చిన కర్కాటక రాశి వారు ఇంకా తొందరగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నందున 2025 మొదటి అర్ధభాగం మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు మీ లాభ ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో ఇది మీ 5వ మరియు 7వ ఇళ్లలో ఉంటుంది. ఇది వివాహానికి దారి తీస్తుంది. ముఖ్యంగా తమ జాతకంలో ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉండి ఇంకా ప్రేమ వివాహం కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్న వారి కోరికలు ఈ సంవత్సరం నెరవేరుతాయి. ముఖ్యంగా మే మధ్యకాలం వరకు అనుకూలమైన మార్గం తెరవవచ్చు. వివాహానంతర సమస్యల గురించి చర్చించడం ఎక్కువ ప్రయోజనకరం కాదు. వైవాహిక సంబంధాల పరంగా ఈ సంవత్సరం ఈ ప్రాంతంలో విభిన్న ఫలితాలను తీసుకురావచ్చు. సంవత్సరం మొదటి సగం మిగిలిన వాటి కంటే కొంత మెరుగ్గా ఉండవచ్చు. అయితే ఈ సంవత్సరం ముఖ్యమైన వైవాహిక సమస్యల సంభావ్యత తక్కువగా ఉంటుంది. అయితే వైవాహిక జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది. కర్కాటక రాశి కుటుంబ జాతకం. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వారు కుటుంబ సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు 2వ ఇంటిపై శని ప్రభావం కుటుంబ సభ్యులతో సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మీరు చాలా ప్రతికూలంగా మాట్లాడటం కొనసాగించవచ్చు. 2వ ఇంటి నుండి శని ప్రభావం మార్చి నెల తర్వాత ముగుస్తుంది, కాబట్టి ఇది సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. కానీ మే మధ్య నుండి రాహు కేతువుల ప్రభావం 2వ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. తప్పుగా సంభాషించడం వల్ల కొంతమంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు దూరం అవుతారు. పోల్చుకుంటే మునుపటి సమస్యలు మాయమవుతాయని మీరు నిట్టూర్చవచ్చు. మీరిద్దరూ తప్పుగా సంభాషించుకోకపోతే కొత్త కుటుంబ సమస్యలు ఉండవు. ఈ సంవత్సరం గృహ జీవితానికి సంబంధించిన విషయాలలో సాధారణంగా సానుకూల ఫలితాలు ఉండాలి. మీ ఇంటిని మెరుగుపరచడానికి ప్రయత్నించడం ద్వారా మీరు అనుకూలమైన ఫలితాలను సాధించవచ్చు. కర్కాటక రాశి భూమి, ఆస్తి మరియు వాహనాల జాతకం. కర్కాటక రాశి వారికి ఆస్తి మరియు నిర్మాణ విషయానికి వస్తే ఈ సంవత్సరం సాధారణంగా లాభదాయకంగా ఉంటుంది. ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం లేదు. మీ ప్రయత్నాలు మరియు కృషి కారణంగా మీరు నిస్సందేహంగా ఈ రకమైన పరిస్థితిలో అద్భుతమైన ఫలితాలను పొందడం కొనసాగిస్తారు. బృహస్పతి 5వ కోణం నుండి మీ 4వ ఇంటిని చూసినప్పుడు మే మధ్యకాలం తర్వాత మీ జన్మస్థలం కాకుండా వేరే చోట భూమిని కొనుగోలు చేయడం లేదా ఇల్లు నిర్మించడం మీకు లాభదాయకంగా ఉంటుంది. మే నెలాఖరు వరకు ఆగడం మంచిది. అదే సమయంలో తమ జన్మస్థలం వెలుపల భూమి మరియు ఆస్తిని సంపాదించడానికి ప్రయత్నిస్తున్న వారికి కూడా మార్గంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కర్కాటక రాశిఫలం 2025 కథనంలో వాహన సంబంధిత సమస్యలను చర్చిస్తే
సంవత్సరం ఈ ప్రాంతంలో సానుకూల ఫలితాలను ఇస్తూనే ఉంటుంది. మీరు కొత్తదాన్ని పొందాలని మరియు అవసరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తే మీరు కారును కొనుగోలు చేసి దాని ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. పరిహారాలు: పీపల్ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పెట్టండి. సాధువులు, గురువులు మరియు ఋషులకు సేవ చేయండి. ప్రతి 4వ నెలలో 400 గ్రాముల బాదం పప్పులను శుభ్రమైన నీటిలో వేయండి. మీ నుదుటిపై కుంకుమ తిలకం లేకపోతే పసుపును క్రమం తప్పకుండా రాయండి. చేయవలసినవి: విద్యారంగంలో విజయం సాధించాలంటే ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కెరీర్ పురోగమిస్తుంది. చేయకూడనివి: కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.